విశాఖలో భారీ ఈదురుగాలులకు చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, డైమండ్ పార్క్, కంచరపాలెం ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విశాఖలో ఈదురుగాలులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు తోడు గాలి వీస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో అనేక రోడ్లలో చెట్లు కరెంటు స్తంభాలు కూలుతున్నటువంటిది అయితే ఉంది. మనము ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డుని కనుక మనం ఒకసారి గమనించి చూస్తే రోడ్డు పైన ఉన్నటువంటి చెట్లన్నీ ఒక్కొక్కటిగా కూలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు ద్వారకా నగర్ మొత్తం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేసులో ఎక్కువగా రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూలిపోతున్నాయి. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు రావడంతో ఆ రోడ్లపైనే చెట్లు కూలినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి చూడొచ్చు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ రోడ్లో ఇక్కడ రామరాజ్ కాటన్ షాపు ఉన్నటువంటి ప్లేస్ అయితే ఉంది. బట్టలు కొనడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కార్ పార్క్ చేసి వాళ్ళు షాపులో బట్టలు కొనడానికి లోపలికి వెళ్ళారు. ఒక్కసారిగా భారీ గాలి వానకి మనం చూస్తున్నాం కదా, చెట్టు కారు మీద అయితే కూలిపోయినటువంటిది అయితే ఉంది. పండగ పూట కొత్త బట్టలతో కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మొత్తం కారు మీద చెట్టు పడిపోయినటువంటి నేపథ్యంలో ఒక విధంగా ఈ పండగ విషాదమే అనుకోవాలి. కాకపోతే మనం ఈ ఒక్కటే కాదు, ఈ మొత్తం ఈ అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి కూడా ఉన్నటువంటి ఒక్కొక్క బోర్డ్స్ అన్నీ పెద్ద పెద్ద బోర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కూలిపోతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అక్కడ ఈ మొత్తం ఎవరెవరు కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ షాపులు ఉన్నాయి అనేది వాళ్ళు డిస్ప్లే చేసినటువంటి బోర్డ్స్ గోడ కూలి మొత్తం అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. డెకరేషన్ కోసం అంటే స్వాగతం పలకడానికి దసరా కావడంతో ఇక్కడ ఉన్నటువంటి రామరాజ్ కాటన్ వాళ్ళకి సంబంధించినటువంటివి కూడా ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ప్లేస్లో చెట్టు ఒక్కసారిగా కూలిపోవడం, దానికి మొత్తం వేళ్లతో సహా బయటకు వచ్చేసినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఈ అంటే ఫుట్పాత్ మొత్తం అంతా కూడా లేచిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే పోలీసులు దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ కారుని ఖచ్చితంగా కారుని కదిపి అంటే చెట్టుని కదిపి కారుని బయటికి రిమూవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. దీంతో వాహనదారులు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తాం ఇక్కడ అంటే ఎంత ఈదురుగాలి ఎంత వేగంగా ఈచకపోతే ఒక గోడ మొత్తం అంతా కూడా కూలిపోయి ఆ సమయంలో కార్లు సెల్లార్ పార్కింగ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా నిలబడినా కార్లు వెళ్ళినా ఇతర వాహనాలు వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాటి అన్నింటి మీద కూడా ఇవి పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి కనీసం మనము లేపడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉన్నటువంటిది అయితే ఉంది. అంటే ఇక పవర్ అనే దాన్ని అంటే కట్ చేయలేదు. దీనికి కొంత పవర్ సప్లై కూడా ఉందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. దగ్గరికి ఎవరు రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కారు ఓనర్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఏం సార్ అలా మీరు షాప్ ఏంటి బట్టలకు కొన్నటువంటిది కూడా కనిపిస్తుంది, కొనడానికి వెళ్ళొచ్చేలా జరిగింది, ఇలాగా ఏం జరిగింది అసలు? షర్ట్స్ అతను ఓపెన్ చేసి చూపిస్తున్నాడు, అందులోకి ఈ బోర్డింగ్స్ అన్నీ పడిపోయిన వెంటనే ఎందుకైనా మంచిదానికి మన వెహికల్ కూడా వెనక్కి పెట్టేద్దామని చెప్పి ఇంకా చెట్టు పడకముందే నేను పరిగెట్టుకొని వస్తున్నప్పుడు నేను అక్కడ ఆ గ్లాస్ దగ్గర నా చెప్పులు వేసుకొని నేను బయటకు వస్తున్నప్పుడు అప్పుడు నేను చూస్తుండగానే చెట్టు దాని మీద పడిపోవడం జరిగింది. ఇంత గాలి వేసిందండి, చెట్లు హోర్డింగ్స్ మొత్తం అన్ని కూడా వరుసగా ఇలా పడిపోయినటువంటి పొజిషన్ ఉంది. చాలా పెద్ద గాలి సార్, చాలా పెద్ద గాలి వేసింది. ఆ గాలిని చూసే నేను ఎందుకైనా మంచిది మనం కూడా సేఫ్గా ఉండాలి కదా, కారుని వెనక్కి తీద్దామని చెప్పి నేను పరిగెట్టుకుని వస్తున్నాను. వచ్చేటప్పుడే కారు మీద ఈ చెట్టు పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే అసలు తీయడానికి మామూలుగా ఏదైనా క్రెయిన్ రావాలా, అసలు ప్రయత్నించారా కారు ఏమైనా అయితే వస్తుందేమోనని? ఆల్రెడీ నేను క్రెయిన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, అలాగే జీవీఎంసీ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. పోలీసులు కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే చెట్లు నరికే అతను కూడా ఫోన్ చేస్తున్నాను. మరి ఎవరైనా అందుబాటులోకి వచ్చి ఆ చెట్టు తీయగలిగితే. పండగ పూట ఒక పక్కన ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండడానికి షాపింగ్ చేశారు, కొత్త బట్టలు కొన్నారు. అంటే మీరు నవ్వుతున్నారు కానీ అది చూస్తే పూర్తిగా కార్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయినట్టు పొజిషన్ ఉంది. విజయదశమి అన్నది అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి. ఇది కూడా ఏదో రాసిపెట్టి భగవంతుడు రాసి ఉంటాడు. ఇది మన అదృష్టమైన అనుకోవాలి తప్పించి మనం డిస్కరేజ్ అయితే నేను అవ్వట్లేదు. విధంగా చెప్పాలంటే ఆయన కొంత అంటే విజయదశమి రోజు నాడు ఒకవేళ కారులో ఉండి ఒక ఇంతకంటే పెద్ద చెట్టు కనుక కూలింటే ఒక విధంగా చెప్పాలంటే ఒక పైన ప్రమాదమే సంభవించి ఉండేది. ఆయన అదృష్టం కొద్దీ కారుని తీయాలనే ప్రయత్నం చేసే లోపే ఈ ఒక్కసారిగా చెట్టు కూలిపోవడం, చెట్టుతో పాటు హోర్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాగా విశాఖలో అనేక రోడ్లలో ప్రస్తుతం అయితే
భారీ ఈదురుగాలులకి చెట్లు కరెంటు పోల్స్ అన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిని తొలగించడానికి ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు పోలీస్ సిబ్బంది ప్రస్తుతం అయితే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇంకా 3 రోజుల పాటు వర్షాలు ఈదురుగాలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ దగ్గరగాను అదేవిధంగా చెట్ల కింద కూడా ప్రజలు ఉండకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశం ఎంతైనా కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.